మరికొద్ది గంటల్లో రోజుల్లో తెలంగాణ జలమండలికి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిట్టింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు మరియు హైదరాబాద్ వాటర్ వర్క్స్ సెవరేజ్ కామ్గార్ యూనియన్ అధ్యక్షుడిగా పోటీలో ఉన్న జి రాంబాబు యాదవ్ కు కేటాయించిన బాణం గుర్తును మారుస్తున్నామని కార్మిక శాఖ సంకేతాలు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం 3 రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు. 30 చోట్ల పోస్టులు ఖాళీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేస్తుందని హరీష్ రావు విమర్శించారు. అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డిఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారి విద్యపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డిఈఓలను నియమించాలి. రాజకీయ కక్షతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అర్థంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారు. కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ బడుల అభివృద్ధిని ఆపొద్దు. కొత్తగా పాఠశాలలో ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదు. పాఠశాలలో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి 4 నెలలు, ఈ ఏడాదివి 4 నెలలు పెండింగ్ లో ఉండడంతో ఆ భారం ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతుంది. పెండింగ్ బిల్లులు, డిఏల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురి చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ జలమండలి ఎన్నికల్లో హైదరాబాద్లో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ గుర్తింపు సంఘంగా ఉన్న హైదరాబాద్ వాటర్ వర్క్స్ సెవరేజ్ కామ్గార్ యూనియన్ను మళ్ళీ గెలవకుండా చూసే క్రమంలోనే అధికారులపై ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. మరో 4-5 రోజులు కూడా ఎన్నికలు లేని సమయంలో అనూహ్యంగా గుర్తులు మార్చాలని ప్రయత్నించడం, ఆ దిశగా జరిగిన 2 సమావేశాల్లో కూడా ఒక స్పష్టత రాలేని క్రమంలోనే దీనిపై ఇప్పటికైతే అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ఈ సంఘానికి ప్రస్తుతానికైతే హైదరాబాద్ వాటర్ వర్క్స్ సెవరేజ్ కామ్గార్ యూనియన్ అధ్యక్షుడిగా జి రాంబాబు యాదవ్ ఇప్పటికే 2 సార్లు గెలవడం జరిగింది. 3వసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు అంతకుముందు ఇదే సంఘానికి అధ్యక్షుడిగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఐఎన్టీసీ తరఫున రాజిరెడ్డి, అంటే తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఐఎన్టీసీ బలపరిచింది. రాజిరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రత్యేకించి మనం ప్రస్తావించదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ రాజిరెడ్డిని ఏ విధంగానైనా గెలిపించాలనే ఒక పట్టుదల మనకు ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐఎన్టీసీ బలపరిచిన అభ్యర్థి గెలవాలనే ఒక ఆలోచనతోనే తాజాగా ఇప్పటికే ఎన్నికల గుర్తును, అంటే ఈ రాజిరెడ్డి యూనియన్ వాళ్ళకైతేనేమో త్రిశూలం గుర్తు అలాట్ అయింది. మరోవైపు ఇటు రాంబాబు యాదవ్కి అయితే మన కేటాయించిన ఈ గుర్తుకు సంబంధించి బాణం తాజాగా ప్రచారం కరపత్రాలు ముద్రించడం కావచ్చు, అదేవిధంగా మధ్యలో క్షేత్రస్థాయిలో ఆల్రెడీ ఓటర్లోకి బాణం గుర్తు బాగా ప్రచారం పొందిన నేపథ్యంలో చివరి క్షణంలో ఈ గుర్తులు మారుస్తున్నామని లేబర్ కమిషనర్ వాళ్ళు, అంటే జాయింట్ లేబర్ కమిషనర్ వర్తమానం అందించడం అనేది ఒక రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నది. దీనికి సంబంధించి అయితే కార్మిక వర్గాల్లో ఒక ఆందోళనకరమైన ఒక ప్రకంపనలు అయితే సృష్టించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రాంబాబు యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా జేసీఎల్ కార్యాలయం వద్ద బైఠాయించడం జరిగింది. దీంతో జాయింట్ లేబర్ కమిషన్ అయితే కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు గుర్తు మారిస్తేనే ఇటీవల ఒక విజిలెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర అధికార అనధికార వర్గాల నుంచి ఒక రిపోర్ట్ తెచ్చుకున్న పాలకపక్షం వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు, ఓటమి ఐఎన్టీసీ బలపరిచిన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి ఓటమి చెందుతారనే ఒక నివేదిక నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకొని అధికారులపై ఒత్తిడి పెంచారనే సమాచారం అయితే అక్కడ మనకు ఒక ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. దీనిపై ముఖ్యంగా త్రిశూలం గుర్తును మార్చకుండా ఇటు బాణం గుర్తును మాత్రమే ఎందుకు మార్చుతారని కూడా వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా సరైన స్పష్టత అయితే లేదు. కానీ అధికారులు చెప్తున్న కారణాన్ని రాంబాబు యాదవ్ కార్మిక సంఘం అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. త్రిశూలం గుర్తు కానీ ఇటు బాణం గుర్తు కానీ ఒకే తీరులో ఉండడంలో చూడడానికి మేము మారుస్తున్నామనే ఒక వివరణ మాత్రం సంతృప్తిని కలిగించలేదు. దీంతో అవసరమైతే కోర్టుకు పోవడం అనే ఆలోచనలో కూడా ఉంటే నేపథ్యంలోనే జూన్ 6వ తేదీ జరగనున్న
తెలంగాణ జలమండలి ఎన్నికలు అది జరుగుతాయా లేదా అనే ఒక సందిగ్ధత అయితే ఇప్పటికైతే నెలకొంది. దీంతో ప్రచారానికి సంబంధించి అయితే అవతల ఒక యూనియన్ని కొంచెం కలవరపరిచే దిశగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. దీనిపై కామ్గార్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి అంటే సిట్టింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాంబాబు యాదవ్ అయితే మాట్లాడుతూ గుర్తు కేటాయించిన తర్వాత ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకున్న తరుణంలో ఆల్రెడీ ఓటర్లను తాము కలుసుకున్న నేపథ్యంలో చివరి క్షణంలో గుర్తు ఎలా మారుస్తారని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనికి పూర్తిగా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. తాము పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా తాము గుర్తు మార్పుపై అభ్యంతరం తెలిపిన క్రమంలోనే తాత్సార వైఖరిని ప్రదర్శిస్తున్నారని, అయితే బాణం గుర్తు మార్చితే 2 యూనియన్లు మార్చాలి కానీ ఒకే యూనియన్ గుర్తు ఎలా మార్చారని కూడా ఆయన రాంబాబు యాదవ్ అయితే సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాము పూర్తి స్థాయిలో నిరసన దిగాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైందని కూడా ఆయన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా దీని సందర్భంలో ఇక్కడ మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు ప్రభుత్వం తరఫున కూడా సిటీ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మాజీ మేయర్ బొందు రామ్మోహన్ వాళ్ళు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలకపక్షం కూడా ప్రతిష్టకు పోతున్న క్రమంలోనే ఓటమిని జీర్ణించుకోలేని స్థితుల్లోనే ఇలాంటి ఒత్తిళ్లు పెంచుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది అనడం అతిశయోక్తి.